అనేది ఏంటంటే పాస్వర్డ్ అనేది మనం మార్చుకుంటాం కాబట్టి సో దాన్ని పాస్వర్డ్ మార్చుకునేటప్పుడు మనం సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ అనే దాన్ని కీలాగర్ అని అంటారు. సో అందులో సేవ్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ బిగైన్ కీలాగర్ అండ్ కీబోర్డ్ అనేది యూజ్ చేస్తారు. సో సెకండ్ ఏంటంటే అందులో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఎందుకు యూజ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ అనేది మనం ఏదైనా అప్లికేషన్స్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ ఏదైనా లింక్స్ రూపంలో అనేది మనం క్లిక్ చేస్తాం. అది చేసినప్పుడు అది అనేది క్రైమ్స్. సో అందులో వాళ్ళకి సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఏదైనా అప్లికేషన్స్లో కానీ లేకపోతే ఏదైనా లింక్స్ రూపంలో కానీ ఈమెయిల్స్ రూపంలో కానీ మనం ఏదైనా దాన్ని క్లిక్ చేస్తే కనుక దాన్ని హ్యాకర్ అనేది చూస్తాడు. సో హార్డ్వేర్ అనేది అలా కాదు. సో మనం ఏమైనా ల్యాప్టాప్లో కానీ ఏమైనా పెన్ డ్రైవ్లో కానీ ఏదైనా ఛార్జింగ్ వైర్ టైప్లో కానీ ఏదైనా దాన్ని కనెక్ట్ చేసి ఉంటే మన పాస్వర్డ్ అనేది అందులో సేవ్ అవుతుంది. సో దాన్ని హార్డ్వేర్ అని అంటారు. సో నెక్స్ట్ సో ఇందులో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఫస్ట్ వన్ మోనోరిటర్ అండ్ సెక్యూరిటీ. అంటే ఏదైనా మనం ఏదైనా కంపెనీ అనేది పెట్టుకునేటప్పుడు మనం ఏదైనా కంపెనీ పెట్టుకునేటప్పుడు ఎవరైనా మన తెలిసి పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వాళ్ళ మీద డౌట్ వచ్చినప్పుడు ఈ మోనోరిటీ అండ్ సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తారు. సో సెకండ్ ఏంటంటే ట్రబుల్ షాటింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఎరైస్. సో ఎవరైనా మన మీద ఐడెంటిఫై చేస్తామని అంటే దాన్ని ట్రబుల్ షాటింగ్ అనేది యూజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే డేటా రికవరీ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా మనం డేటా రికవరీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మనం డేటాని రికవర్ చేసినప్పుడు ఏదైనా డేటాని రికవర్ చేసినప్పుడు డేటా అనేది కీలాగర్ అనేది యూజ్ చేస్తాం. సో దాన్ని డేటా రికవరీ అంటారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్రైవసీ అంటే ఏదైనా ప్రైవసీ అంటే ఏంటంటే మనకి ఏదైనా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే సో దాంట్లో ఏదైనా మనం ప్రైవసీ పెట్టుకుంటే ప్రైవసీ అనేది ఉండదు ఆ యాప్. అది డిసడ్వాంటేజెస్లో వస్తుంది. సో సెకండ్ ఏంటంటే మోరల్ రిస్క్స్ ఏంటంటే ఏదైనా మనం యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది కీలాగర్లో పెట్టినప్పుడు మనం ఏమైనా ఎవరికైనా దొరికినప్పుడు మన సీక్రెట్స్ ఎవరైనా చూసినప్పుడు అది